ఆర్టిస్ట్. మరి మీ డాడీ 10 లక్షలు కట్టేందుకు? హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. ఈ 69 days ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 50. యాజ్ యూజువల్ మార్నింగ్ రెడీ అయిపోయి నేనైతే కాలేజ్ కి వచ్చేసాను. ఇంకా కంటిన్యూస్ గా 2 hours క్లాసెస్ విన్నాక మాకైతే బ్రేక్. క్యాంటీన్ లో ఉన్న మెనూ కూడా తెలుసు నా పరిస్థితి ఏంటో. ఈమె చూడండి గోలీ సోడా స్టిక్కర్ ఎక్కడ అంటించుకుందాం. ఇంకా మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని చెప్పి మేమైతే క్లాస్ కి వెళ్ళిపోయాం. మళ్ళీ కంటిన్యూస్ 2 hours థియరీ క్లాసెస్ విన్నాక మాకైతే లంచ్ బ్రేక్. ఇంకా లంచ్ బ్రేక్ లో మా ఫ్రెండ్ అయితే వైసిటీ ఆడుతా ఉన్నాడు. ఇంకా లంచ్ చేసి మేమైతే తిరిగి మళ్ళీ కాలేజ్ కి వచ్చేసాం. కాలేజ్ కి వచ్చాక మేమైతే కంటిన్యూస్ గా 2 థియరీ క్లాసెస్ విన్నాం. అయినా రాను మా క్లాస్ లో ఆర్టిస్టులు ఎక్కువైపోతున్నారు. బ్లడ్ డొనేషన్ కోసం ఇచ్చిన పాంప్లెట్స్ తో మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో చూడండి. ఇంకా ఇవాళకి లాస్ట్ థియరీ క్లాసెస్ వినేసి మేమైతే ఇంకా పీజీకి వెళ్ళిపోయాం. పీజీకి వెళ్తున్న దారిలో బస్ డ్రైవర్ అయితే ఆగి బస్ ఎక్కండి, నేను మీ పీజీ దగ్గర వదులుతా అని చెప్పారు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ. ఇంకా పీజీకి వచ్చేసి ఆ రోజు వీడియో పోస్ట్ చేసేసి ఇంకా నాకైతే లైట్ గా ఆకలి అవుతుందని చెప్పి ఒక స్నాక్ అయితే వేసేసా. ఇంకా స్నాక్ తిన్నాక నిన్నటి అసైన్మెంట్ వర్క్ అవ్వలేదంటే ఆ అసైన్మెంట్ వర్క్ ని కంప్లీట్ చేశాను. ఇంకా డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి డిన్నర్ తెచ్చుకొని తినేసాను. డిన్నర్ కంప్లీట్ చేశాక ఫ్రెండ్స్ తో కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఇంకా రూమ్ కి వచ్చి చిన్న ప్రెజెంటేషన్ వర్క్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకుని ట్రాకర్ ని అప్డేట్ చేసి పడుకుండిపోయాను. ఫాలో ఫర్ మోర్.